హలో ఆల్, మనకైతే ఈరోజు డివైన్ హిందూ నుండి హెల్తీ వేదిక్ లైఫ్ స్టైల్ మనకు కరుంగలి మాల అయితే వచ్చిందనమాట. సో ఇది మీకు బాక్స్ ఇలా అయితే ఉంటుంది. మనకు ప్రతి ఒక్క టెంపుల్ అండ్ లొకేషన్ బట్టి ఆల్ ద టెంపుల్స్ ఆల్ ఓవర్ మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట మెన్షన్ చేసి. సో ఇప్పుడు దీని బ్యాక్ సైడ్ అయితే మనం చూస్తాం. సో ఇదే అనమాట మనకు బ్యాక్ బాక్స్ పార్సల్. సో ఇప్పుడు దీన్ని మనం అన్వీలింగ్ చేద్దాం. సో లెట్స్ ఓపెన్ ఇట్. ఇది మనకు గవర్నమెంట్ సర్టిఫైడ్ ఒరిజినల్ అని చెప్పి మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. గవర్నమెంట్ సర్టిఫికేషన్ ఇది మనకు ఒరిజినల్ కరుంగలి మాల అని చెప్పి మెన్షన్ చేశారు. సో ఇది మనకు టెస్ట్ రిపోర్ట్, ఇది మనకు వాళ్ళు పంపించిన బాక్స్ అన్నమాట. సో ఈ బాక్స్ ని కూడా ఓపెన్ చేద్దాం. సో ఇదే మనకు బాక్స్. సో ముందు ఇదేందో ఇది మొత్తం వైట్ లేయర్ ఉంది. సో ఇది మనకు బ్రేస్లెట్. ఇది మనకు మాల. సో ఈ పెండలం చూసారా, వారణాసి సినిమాలో మహేష్ బాబు వేసుకొని ఉంటారు కదా, సో సేమ్ అదే పెండలం. సో ఇదైతే మనకు సిద్ధి మంత్ర అండ్ ఇవి అక్షంతలు. దట్స్ ఇట్. ఈ బాక్స్ లో అయితే మనకి ఇవే వచ్చాయి. సో నెక్స్ట్ మనకు ఈ ఒరిజినల్ కాదా అని చెప్పి టెస్టింగ్ వీడియో కూడా ఉంటది. అది దీని అటాచ్మెంట్. డివైన్ హిందూ నుండి వచ్చిన కరంగలి మాలని మనం అన్బాక్సింగ్ చేసాం, చూపించాం. మనకైతే ఒక బ్రేస్లెట్, ఒక మాల వచ్చింది. బట్ వీళ్ళు క్లెయిమ్ చేసినట్లు ఒక సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇదైతే మనకు ఒరిజినల్ అని చెప్పి. సో నేను రీసెంట్ గా యూట్యూబ్ లో చూసాను, ఏదైతే కరుంగలి మాల ఉందో ఇది వాటర్ లో డిప్ చేస్తే లోపలికి వెళ్ళాలి అని చెప్పి. సో ఇప్పుడు మీరు బాగా గమనించినట్లయితే ఇక్కడ ఇది చూసారా, నాకు ఇది కలర్ తేడా కొడుతుంది, ఏదో కలర్ కోటెడ్ లాగా అనిపిస్తుంది. ఒక్క
మెయిన్ బీట్ ఇవన్నీ ఓకే నార్మల్. మరి ఇది ప్లాస్టిక్ లేకపోతే ఇవి ఒరిజినల్, ఇది ఒకటి ప్లాస్టిక్ కంబైన్ చేశారా, లేకపోతే ఏంటిది అనేది నాకు అర్థం కావట్లేదు. లెట్స్ చెక్. సో అలానే ఇది చూస్తే మీరు, సో వారణాసి సినిమాలో మనకు మహేష్ బాబు మెడలో ఉంటది కదా బ్రేస్లెట్, పెండెంట్. సో శివ పెండెంట్ ఇది మనకు. సో దాంతోపాటు ఇవి 108 బీట్స్ అయితే ఉన్నాయి. అండ్ వీటిని చెక్ చేద్దాం. సో ఫస్ట్ అయితే నాకు ఇదే డౌట్ గా ఉంది. సో ఇది కలర్ ఏదో తేడాగా అనిపిస్తుంది, ఇది అసలు ఒరిజినల్ కాదో తెలియట్లేదు. సో లెట్స్ చెక్. ఇక్కడున్న వాటర్ లో అయితే వేస్తున్నాను. సో ఇది వాటర్ లో మునిగిపోతే ఒరిజినల్ లాగా యూట్యూబ్ లో చూశాను. నాకు తెలియదు ఇది మునిగినంత మాత్రాన ఒరిజినల్ కాదా. సర్టిఫికేట్ అయితే ఉంది, ఇదైతే ఇచ్చారు, చూద్దాం. సో లోపలికి అయితే బాగానే డిప్ అయింది. సో డిప్ అయిన తర్వాత మనకు ఇలా మునిగిన ఒరిజినల్ అనే అన్నారు. కాసేపటి తర్వాత కలర్ అనేది చేంజ్ అవద్ది అన్నారు. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది వేసి చూద్దాం. సో ఇలా నేను ఫ్యూ అవర్స్ వదిలేస్తాను. ఇదేందో కొద్దిగా తేలుతుంది. ఈవెన్ నేను కొద్దిగా ఎక్కువ వాటరే పెడతాను, మళ్ళీ అయినా చూస్తాను. పెండెంట్ కూడా ఉంది. ఈ వర్కే తేలుతుంది. కావాలంటే నేను రెండు సపరేట్ బాక్సెస్ లో కూడా వేస్తాను మీకు చూపించడానికి. సో లెట్స్ సీ. ఇప్పుడే బ్రేస్లెట్ అయితే సపరేట్గా ఒక కప్పులో అయితే వేసి ఒక నైట్ మొత్తం పక్కనే పెట్టేశాను. ఎందుకంటే 30 minutes అలా పెడితే నాకు కలర్ చేంజ్ తెలియలేదు. అందుకని చెప్పి ఒక నైట్ అంతా పెట్టేసి చూస్తే మార్నింగ్ కల్లా పూర్తిగా కలర్ చేంజ్ అయిపోయింది. సో ఐ థింక్ ఇట్స్ పర్ఫెక్ట్ ఓన్లీ బ్రేస్లెట్. ఇంకా అలాగే మాల కూడా ఒక పెద్ద కప్పులో ట్రాన్స్పరెంట్ దాంట్లో పెట్టేశాను. అండ్ ఇది కూడా సేమ్ అదే విధంగా కలర్ అయితే చేంజ్ అయిపోయింది. సో ఇది కూడా పర్ఫెక్ట్. డివైన్ హిందూ టీమ్ సైడ్ నుండి నాకు మరొక ప్యాక్ కూడా వచ్చింది. సో ఇదేంటంటే జస్ట్ ఒక బ్రేస్లెట్ వరకే నాకు పంపించారనమాట. సేమ్ టైప్ ఆఫ్ బ్రేస్లెట్ ఇంకోటి నాకు పంపించారు. సో ఇది ఓపెన్ చేయగానే నాకు దీంట్లో రుద్రాక్షల పాంప్లెట్ అయితే కనిపించింది. ఆల్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ అన్నీ కూడా ఉన్నది. సో ఇంకా నేను ఇది కూడా బాక్స్ ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్ పంపించింది అంటే కాంబో ప్యాక్ ఆఫ్ బాక్స్, ఇది సపరేట్గా. సో దీనికి చూసారా టెస్ట్ రిపోర్ట్ అనేది చాలా చిన్న స్లిప్లోనే ఉంది. మనకు ప్రీవియస్గా దాంట్లో చూస్తే పెద్దదిగా పంపించారు, ఒక రోజు సైజులో కూడా. ఇదైతే మొత్తం కాంపాక్టబుల్గా ఉంది. సో ఇంకా అలాగే ఈ బాక్స్ కూడా ఓపెన్ చేసి చూద్దాము. సో దీంట్లో ఇంకేమన్నా కొత్తగా ఏమన్నా పంపించారా, లేకపోతే జస్ట్ మనకు ఒక బ్రేస్లెట్ మాత్రం ఇచ్చారా అనేది కూడా చూద్దాం. సో ఈ బాక్స్ అవుటర్ లుక్ కూడా చూస్తే మొత్తం ప్యాకింగ్ ఉంది. సో ఇంకా అలాగే మనం దీని బ్యాక్ సైడ్ కానీ చూడండి, కరుంగలి బ్రేస్లెట్ 6mm సైజ్ అయితే ఇది. సో ఇంక ఈ ప్యాక్ కూడా ఓపెన్ చేస్తున్నాను అనమాట. సో ఈ ప్యాక్ కవర్ తీసాను, ఇప్పుడు డబ్బా ఓపెన్ చేస్తున్నాను. వావ్, ఇట్స్ ఎ గుడ్ మూవ్ అనే అనుకోవచ్చు. సో ఇక్కడైతే ఈ బ్రేస్లెట్కి పౌచ్ కూడా ఇచ్చాడు. సో ప్రీవియస్గా పౌచ్ ఇవ్వాల్సిందా లేకపోతే ఇప్పుడు ఇచ్చారా అనేది నాకైతే ఐడియా లేదు. సో మీకు కూడా ఆర్డర్ పెట్టిన వాళ్ళకి పౌచ్ వచ్చిందో లేదో కామెంట్స్లో చెప్పండి, ప్రీవియస్గా ఉన్న వాళ్ళకి. సో అండ్ ఎస్, సో చూసారా పౌచ్ లోపల బ్రేస్లెట్ అయితే పంపించారు. సో ఇది నాకు నచ్చింది కంపేర్ టు ఫస్ట్ అన్బాక్సింగ్. సో బాగుంది కూడా, అంటే మంచి గుడ్ ప్యాకింగ్, ఎవ్రీథింగ్ కూడా బాగుంది. ఆల్రెడీ నా చేతికి ఆల్రెడీ ఒకటి ఉంది, సేమ్ టైప్ సేమ్ సైజ్. సో ఇప్పుడు దీన్ని మనం టెస్ట్ చేద్దాం. సో ఇప్పుడు ఈ బ్రేస్లెట్ తీసుకున్నాను చూడండి, నా చేతిలో ఉంది కదా. సో ఇప్పుడు దీన్ని కూడా సేమ్ అలాంటి ఒక ట్రాన్స్పరెంట్ కప్పులో వేసి ఇది కూడా పర్ఫెక్ట్గా ఉందా లేదా చెక్ చేసి చూద్దాం. మరి ఇంకా వీడియోలోకి చూసేద్దామా. సో ఇప్పుడు అదైతే నేను వాటర్లో అయితే డిప్ చేస్తున్నాను ఆ బ్రేస్లెట్ని కూడా. సో ఇలా డిప్ చేసి నాకైతే ఇది 30 minutesలో అయితే కలర్ చేంజింగ్ అనేది తెలియట్లేదు. వీడియోలో ఒక 10 minutes 30 minutes అవుతుంది అని. సో అది నాకు ప్రాబ్లం లేకపోతే అందరికి అలా అయినో తెలీదు. సో నేనైతే టైమర్తో సహా చూపిస్తున్నాను చూడండి. సో డే నైట్ టైం అన్నమాట ఇది పెడుతున్నాను. సో ఇప్పుడు టైం 12 hours later. సో ఫుల్గా కలర్ అయితే చేంజ్ అయిపోయింది. సో నార్మల్గా నేను
ఫేక్ అలా ఉంటుంది అనుకున్నాను, బట్ ఇట్స్ ట్రూలీ కలర్ చేంజ్ అయింది. ఐ లైక్ ఇట్. సో నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 1:00 అనమాట, ఇది అంతవరకు ఉండిచ్చాను. సో మీరు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్కి హైప్ అనే ఆప్షన్ వచ్చి ఉంటుంది, ఆ హైప్ని క్లిక్ చేస్తే నాకు చాలా వరకు హెల్ప్ అవుద్ది. అలాగే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మహేష్ బాబు ఫ్యాన్స్ ఖచ్చితంగా చూస్తున్నారు కదా,